సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లలు మంచి మార్గంలో నడిచేలా గైడ్ చేయడంలో వయోవృద్ధులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వయోవృద్ధులు తెలియజేసిన సమస్యల్లో జిల్లా యంత్రాంగం పరిధిలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను వృద్ధులకు చట్టాలపై సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, బి రాజాగౌడ్, జిల్లా సంక్షేమ అధికారి భువనగిరి నరేష్, డిఆర్డిఓ రఘువరన్, డిప్యూటీ డిఎంఎండ్ఓ శ్రీనివాస్, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించిన నిర్వాహకులు మరి తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిస్ట్రిక్ట్ కన్సల్టేషన్ అధికారి హరి అశోక్ కుమార్ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జగిత్యాల నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అభివృద్ధిపర నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని కూడా తీసుకుంటున్న మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అట్లాగే మా 70 లక్షల నిధులు మొన్న గతంలో 4 నెలల రావడం జరిగింది. ఓల్డేజ్ హోమ్ కూడా త్వరలో ఒక 3 నెలల్లో మనం దాన్ని ఆవిష్కరించుకోగలుగుతాం, ప్రారంభం చేసుకోగలుగుతాం. మరి అలాగే వయోవృద్ధులకు సంబంధించిన వారు ముఖ్యంగా మానవతావాది జగిత్యాల నియోజకవర్గంలోని అనేక మందికి చూపులు కల్పించిన వైద్యులు. సో ఆ రకంగా మనం వారు పట్టించుకుని వారి అమూల్యమైన సమయాన్ని ఇచ్చివేసి మనకి ఈ కార్యక్రమం విధులలో పాల్పంచడం మా జిల్లా పాలనా యంత్రాంగం తరఫున మరియు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా వయోవృద్ధులకు ఉండేటి నాకు తెలిసి చాలా ఉంటాయి సమస్యలు, కానీ అందులో 2 ప్రధానం. ఒకటి ఆరోగ్య సమస్య, రెండవది పిల్లలు మంచిగా లేకపోతే కుటుంబానికి తెచ్చే సమస్య. మరి దాంట్లో భాగంగా పిల్లలు ఇబ్బంది పెడితే ఈ సమస్యలు తీర్చడానికి మన ఆర్డీఓ గారి నేతృత్వంలో కమిటీ ఉంటుంది. మరి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ మెయింటైన్ కేసెస్ మానిటరింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఇక్కడ మనకి ఎక్విప్మెంట్స్. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎక్కువగా ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి పాలియేటివ్ సెంటర్ అని చెప్పి కూడా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో పూర్తి స్థాయిలో మనకు మందులు కానీ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, పెన్షనర్స్, ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంత అట్లా లేని వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చే వాళ్ళకి కొంత మనకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అవన్నీ ఉన్నా కానీ ఏది లేక ఎన్నో వారికి మీలాంటి విద్యావంతులు అవగాహన కల్పించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి వయోవృద్ధుల విషయంలో ఏదైతే మనం వారి పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూపెట్టాలి. ఇక మా మెడికల్ ఫీల్డ్ లో జీరియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అంటారు, పీడియాట్రిక్స్ అంటే పిల్లలు, జీరియాట్రిక్స్ అంటే ఓల్డ్ ఏజ్ అన్నట్టు. సో అది కూడా అంతకుముందు విదేశాలలో చాలా గొప్పగా ఉండేది, ఎందుకంటే బాగా రోజులు బతుకుతారు. మన దగ్గర దాని గురించి సబ్జెక్టు గురించి ఆలోచించకపోవడం. ఇప్పుడు మన దగ్గర కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. 55 ఏళ్ళకు మనం మదర్ సార్ రిటైర్ పిల్లలు ఎక్కువ అనిపించింది. సో ఆ రకంగా మన దగ్గర కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన సందర్భంలో జీరియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా అన్ని కూడా వాటిని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల అన్నతల్లుల దాంట్లో మంచిగా చూసుకోకపోవడంతో చాలా ఇబ్బందికరంగా కూడా
అనిపిస్తూ ఉంటుంది. 2,000 రూపాయల ఆసరా పెన్షన్ కోసం ఆఫీసర్స్ ఎట్లా తిరుగుతారనేది మనం చూస్తుంటాం ఎన్నోసార్లు. జస్ట్ 2,000 రూపాయల పెన్షన్ కోసం. మరి అలా ఈ భారతదేశం ఒక పేద దేశంలో ఆ 2,000 రూపాయల ఆసరా పెన్షన్, 6 కిలోల బియ్యం మీద కుటుంబాలు కలిపే వయోవృద్ధులు ఎన్నో కుటుంబాలు ఉన్న విషయం ఇక్కడ ఉన్న మీరు అందరికీ కూడా మనకు కూడా తెలుసు. అలాంటి వారికి నిరంతరం అండగా ఉండడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంలో ఈ ప్రాంత వయోవృద్ధులు శాసనసభ్యులు కాబట్టి కొద్దిసేపు అందరూ కూడా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి సుఖ సంతోషాలతో భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సీనియర్ సిటిజన్స్ సందర్భంగా శుభాకాంక్షలు. స్టాండింగ్ కమిటీస్ అనేది లాస్ట్ పెట్టుకోవడం జరిగింది. అందులో చాలా మంది మెంబర్స్ అందరూ వచ్చారు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా. సో అప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ పరంగా కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ లేకపోతే డిమాండ్స్ కూడా అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా మేము కూడా పంపించడం జరిగింది స్టేట్ లెవెల్ కన్సిడరేషన్ కోసం. అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లెవెల్లో 2-3 ఇష్యూస్ మనకి బాగా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఒకటి, సీనియర్ సిటిజన్స్ తక్కువ మంది ఉండి ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఒకటి అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగే అలాంటి అవకాశాలు ఉన్నాయి అనే దీంట్లో ఒకటి మన దృష్టిలోకి వచ్చింది. అది కూడా మనము పోలీసు వాళ్ళతో మాట్లాడి ఏదైనా పాకెట్స్లో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అంటే అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగే లేకపోతే ఇలాంటివి ఏమైనా వైలెన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అది కూడా ఏదైతే కమిటీ అనుకున్నామో కమిటీ దృష్టిలో రావడం జరిగింది. మన పోలీసు వాళ్ళతో కూడా చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మేబీ వాళ్ళు కూడా పెట్రోలింగ్ అనేది పెంచుతూ ఉంటారు. ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము ఆ రోజు కమిటీలో డిస్కషన్లోకి వచ్చింది. తర్వాత మళ్ళీ మనం కూడా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం పెద్దగా చేయలేదు. బట్ ఇప్పుడు ఉన్న ఆన్లైన్లో అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరూ కూడా ఆన్లైన్లో అందరూ ఉన్నారు అందరూ కూడా. బట్ సైబర్ క్రైమ్ అనేది చూస్తూ ఉంటే మనకి ఆల్మోస్ట్ 60% 70% అందరూ కూడా సీనియర్ సిటిజన్సే సైబర్ క్రైమ్ బారిన పడుతూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి లేకపోతే ఓటీపీ తస్కరించి బ్యాంక్ అకౌంట్స్ క్లియర్ చేయడం కానీ అవన్నీ కూడా. సో దీని మీద కూడా లాస్ట్ టైం తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా వాట్ వీ హావ్ టు డూ అనేది కూడా మనకి అవేర్నెస్ కూడా రేజ్ చేయాలి. సడన్గా మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యే చెప్పి వాళ్ళని ఫోన్ చేసినా కూడా భయపడేటట్టు కానీ అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా అవేర్నెస్ అనేది రేజ్ చేయాల్సిన ఉంది. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అవన్నీ కూడా డిస్కషన్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కోసం అనేది చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చట్టం అనేది మనము ఈ ల్యాండ్ అటు ఇటు పంచడం కాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి. అండ్ అది కూడా అవేర్నెస్ రావడం కూడా తీసుకురావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా ఏదైతే ఆల్రెడీ ఎమ్మెల్యే మాట్లాడాలని చెప్తా ఉన్నారు, ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఇష్యూస్ ఉన్నాయో లాస్ట్ టైం ఆల్రెడీ మేము తీసుకుందా దృష్టికి గవర్నమెంట్ దృష్టికి. అండ్ ఏవైతే మనకి వారోత్సవాల్లో పార్టీ కింద ఏమైనా ఉన్నా కూడా దృష్టికి తీసుకొని వెళ్తాం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్.